మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కారులో ఉన్న వాళ్లపై కేసులు ఎలా పెడతారంటూ ఇప్పటికే కోర్టులో వాదించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా నేటి వరకు జగన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. తాజాగా హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఇప్పటికే జగన్ తరపు న్యాయవాది కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు హైకోర్టు కూడా ఎవరు కూడా జగన్ పైన చర్యలు తీసుకోవద్దని చెప్పింది. మరి ఈ రోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుందనేది ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ స్వప్న. ఈ రోజు చూసుకున్నట్లయితే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆ రోజు టూర్కి వెళ్లే సమయంలో అతని కారు కనబడి సింగయ్య అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త మృతి చెందారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం వలన ఆ ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో A1 ముద్దాయిగా రమణారెడ్డి, జగన్ వాహన డ్రైవర్ ని, అలాగే A2గా జగన్ పేరును, అలాగే మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజనీ పేర్లు కూడా ఆ కేసులో నమోదు చేశారు. అయితే ఇది ఉద్దేశపూర్వకం చేసిన కాదు, కావాలని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలోనే తన పేరును ఈ కేసులో ఇరికించారంటూ ఆయన ఈ కేసు కొట్టివేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో స్పాష్ పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల క్రితం ఈ పిటిషన్ కి స్వీకరించిన హైకోర్టు దీనిపైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఎక్కడైనా ఒక వాహనం కింద కనుక ఒక వ్యక్తి పడి మృతి చెందితే డ్రైవర్ది తప్పు కానీ కారులో ప్రయాణిస్తున్న అందరిది బాధ్యత ఎలా అవుతుందంటూ కూడా హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆన్సర్ అవ్వటానికి కొంత సమయం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగారు. దీనికి సంబంధించి ఈ రోజు వాయిదా ఇచ్చారు. మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ జరపనుంది. ప్రధానంగా ఈ కేసు కొట్టివేయాలంటూ ఏదైతే జగన్ అభ్యర్థిస్తున్నారో దానిపైన ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంది. అంటే విచారణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది శ్యామ్? ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ కేసు హైకోర్టు పిటిషన్ స్వీకరించే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం చూసుకుంటే ఎక్కువ కేసులు ఉన్నటువంటి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టుకి చేరుకున్నారు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇంకా మరికొద్ది సేపట్లో హైకోర్టుకి చేరుకుంటారు. ప్రధానంగా ఈ కేసులో ఏదైతే ఆ సెక్షన్లు అయితే పెట్టారో పోలీసులు, ఆ సెక్షన్లు ఎవరికి వర్తించవు అనేది ప్రధానమైన వాదనగా ఉంది. ఎక్కడైనా ఒక కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ పైన కేసు అనేది నమోదు చేస్తారు. అయితే ఈ సంఘటనలో చూసుకున్నట్లయితే డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న అందరిపైన కూడా అదే సెక్షన్ల కింద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఈ కేసు అయితే దాఖలైంది. ఆ కేసుకు సంబంధించి జగన్ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ వాహనాన్ని ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కూడా పూర్తిగా తనిఖీ చేసి 2037 వరకు ఆ వాహనానికి ఫిట్నెస్ అనేది ఉంది. ఫిట్నెస్ రైట్ సామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.